జిల్లా గోకవరం మండలంలో తట్టికొండ నుంచి గాదెలపాలెం వెళ్లే దారిలో శివాలయం ఆలయం ఎదుట ఉన్న నల్లా శ్రీనివాస్ కిల్లి షాప్ ను గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పారిపోయారు. ఈ విషయాన్ని శ్రీనితో ట్రాక్టర్లు నడుపుతున్న డ్రైవర్లు ఫోన్ చేసి చెప్పడంతో అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులతో కలిసి షాప్ వద్దకు వచ్చేసరికి వస్తువులని కాలి బూడిద అయిపోవడంతో వెంటనే అర్ధరాత్రి సమయంలోనే బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావుకు ఫోన్ చేసి విషయాన్ని తెలియపరిచారు. దాంతో వెంటనే స్పందించిన ఆయన బాధితులకు అండగా నిలిచి మళ్లీ షాప్ నిర్మించడానికి అయ్యే ఖర్చులను నేను ఇస్తానని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బాధితులకు హామీ ఇచ్చారు. కిల్లి షాప్ యజమాని శ్రీను మాట్లాడుతూ విజయదశమికి సంబంధించి అప్పు చేసి 3 లక్షల రూపాయలతో భవానీలకు కావాల్సిన దుస్తులు వాటికి కావాల్సిన పూజా సామాగ్రి సుమారుగా పూర్తిగా కాలిపోయి బూడిద అయిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేశారు. तुम्हें कनपడుతున్నాయా ఏ గణేష్ గణేషుడి సెటర్కో కింద ఇరు మన కింద గిట్టు దంటకొండ కొడవలందరూ ఇలా సంఘ సభ్యులు వెళ్ళారని అవునా సరేనా మేడం బిహార్ పేరు గురువుట్లు ఇప్పుడు చేలేస్తున్నాం భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మన గోదావరి జిల్లాల్లో కానీ మన ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఇటువంటి దుశ్చర్యలు కానీ ఇటువంటి సంస్కృతి కానీ లేని చాలా చెడ్డ రోజు ఈరోజు. ఎందుకనంటే దాదాపుగా కొన్నాళ్ళ క్రితం 3 సంవత్సరాల నుంచి నేను ఈ జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నేను చేస్తున్న విస్తృతమైన సేవలు మహిళలకు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయోవృద్ధుల వరకు కూడా అన్ని వయసుల వాళ్ళు ఉండే వాళ్ళకి కూడా ఎన్నో ఉపకార కార్యక్రమాలు చేస్తూ, వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికీ చేస్తూ, అలాగే గుళ్ళకి సహాయం చేస్తూ, మానవత్వం పేరిట నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అని, హిందువుల పార్టీ కాదు భారతీయుల పార్టీ అని, భారతీయులు అంటే అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉంటారని చెప్పని ఏదైతే నేను విస్తృతంగా సేవలు చేస్తానో జనాలందరూ చూసి మురిసిపోతున్నారో ఆ సేవలు చూసి. అలాగే బంగారు వరలక్ష్మి కానుక పేరిట నేను రాజకీయాల్లో మతాల పేరిట అందరూ కూడా జనాలు విడదీస్తుంటే నేను బంగారు వరలక్ష్మి కానుకలో ముస్లిం మహిళలకి, క్రైస్తవ మహిళలకు కూడా బంగారు వరలక్ష్మి రూపులు ఇచ్చాను. అలాగే వినాయక మండపాలకి దళితులు, క్రైస్తవులు, ముస్లింలు కూడా. మా యొక్క భావజాలం ఏంటంటే, మా దళిత నాయకుడు వరసాల ప్రసాద్ నా పక్కన ఉన్న తర్వాత మాట్లాడతాడు. మా భావజాలం ఏంటంటే మేము చట్టాన్ని ఇప్పుడు చేతులు తీసుకోం, నాలుకని చెడ్డగా ఉపయోగించం. నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా రాజకీయం చేస్తున్నాడో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా ఆయన మీద నిందలేసినా బొదచెల్లినా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అలాగే మేము కూడా వాళ్ళందరూ స్ఫూర్తితోటి కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా సహనం పాటిస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో మన నెల్లి శ్రీనివాసరావు చేసిన ప్రకటన చూసి తట్టుకోలేక కొంతమంది దొడంగులు పాపం వాళ్ళ అబ్బాయి చక్కగా ఒక కిల్లీ షాప్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నాడు. దాన్ని రాత్రి నిప్పు అంటించి పారిపోవడం చూశారు. మనకి ఫ్లెక్సీలు కట్ చేశారు. ఎక్కడ మీరు తంటుకొని దారిలో వచ్చినప్పుడు కూడా మీరు వీడియోలు తీసుకోవాల్సిన పత్రికవాన్ని కోరుకుంటున్నాను నేను. ఫ్లెక్సీలు కట్ చేస్తున్నారు, ఫ్లెక్సీలు చింపేస్తున్నారు. అలాగే ఈ రోజు అత్యంత చెడ్డ సంస్కృతి ఏంటంటే ఈ కిల్లీ షాపుని రాత్రి 2 గంటల ప్రాంతంలో తగలబెట్టేసి పారిపోవడం ఇక్కడ మట్టి తోలుతున్న లారీలు వాళ్ళు చూశారు. ఈ విషయాన్ని పొద్దునే నేను ఎస్ఐ పవన్ కుమార్ గారితో చర్చించాను, ఆయనతో మాట్లాడాను. ఆయన కూడా ఏమన్నారంటే, లేదు శ్రీనివాస్ గారు, మేము మా అధికారులు కూడా మేము మీ మీద జరుగుతున్న దాడులు, అలాగే మీకు సంబంధించి ఏమేమి చేస్తున్నారు, ఎవరో ఎలా ప్రవర్తిస్తున్నారు మేమంతా నోట్ చేసుకుంటున్నామండి. దీనంతా మా పై అధికారులు కూడా చాలా సమగ్రమైన ఒక దృష్టికి వచ్చాము మేమంతా కూడా, మాకు ఆలోచన ఉంది, నేను మీ మీద ఎలా దాడులు జరుగుతుందో చూస్తామని చెప్పి అన్నారు. ఇది కేవలం కంబాల శ్రీనివాసరావు గారు చేస్తున్న మంచి పనులు, భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విస్తృతమైన పేరు చూసి తట్టుకోలేక కొంతమంది చేస్తున్న ఈ దురాఘాతాలు జరుగుతున్నాయి. అన్ని ఊళ్ళలో కూడా జరుగుతున్నాయి. బెదిరిస్తున్నారు. కంబాల శ్రీనివాసరావుతో కూడా తిరిగితే మీకు లోన్లు రావని, మీ ఇళ్ళు తగలబెడతామని, మీ మనుషులకు హాని చేస్తామని అని ఎప్పటి నుంచో నేను చెప్తూ ఉన్నాను, ఇదివరకు కూడా చెప్తానున్నాను. దానికి నిదర్శనంగా ఈరోజు నెల్లి శ్రీనివాసుకు జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో, అతనికి చేసిన నష్టం ఏదైతే ఉందో మీరందరూ కూడా
పత్రికా ప్రముఖులందరి విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ విపులంగా చాలా చక్కగా మీరు వీడియోలు అవి తీసుకోండి. ప్రజలకందరికీ తెలియాలి ఏం జరుగుతుందనేది. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న వైభవం చూసి తట్టుకోలేక ఈ దొడంగులు చేసే పని ఇది. అయితే నెల్లి శ్రీనివాస్కి ఏమవుతుంది ఇప్పుడు? నెల్లి శ్రీనివాస్ గోకవరం గ్రామం. నేను బీజేపీ సేవకుడిని, పార్టీ సేవకుడిని. ఈరోజు చాలా విచారకరమైనటువంటి రోజు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి, ఎవడో ఏ పార్టీలో స్థిరస్థవంగా ఉండడం. రాజకీయ పార్టీల్లో ఏ పార్టీలో ఎవడున్నా శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు. కానీ ఈవేళ నెల్లి శ్రీను అనేటటువంటి ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని బీసీ నాయకుడు బ్రతుకుతుంటే, తంటికొండ గ్రామ కాపురస్తుడు బతుకుతుంటే, ఆ బతుకుని అగ్గుపాలు చేసినటువంటి సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకాలి ఈవేళ. ఎందుకంటే మీరు నిజంగా రాజకీయ పార్టీలు అంటే పేద ప్రజల కోసం, పేదలకు సేవ చేయడం కోసమే రాజకీయ పార్టీలు పుడతాయి. అంతేగాని పేదలకి అండగా లేనటువంటి పార్టీలే కాదు. కానీ ఈవేళ నేను సభాముఖంగా అన్ని రాజకీయ పార్టీలకి పిలుపునిచ్చేది ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సామాన్య కుటుంబానికి మద్దతు పలకాలని చెప్పి, ఎవరైతే దుండగులు ఈ యొక్క ప్రమాదం చేసి అతని జీవితాన్ని అగ్గిపాలు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తూ, ఈవేళ కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో మా మిత్ర బృందం అంతా కూడా వచ్చి, అయ్యా నీకు వచ్చిన భయం లేదు, నేనున్నాను అని భరోసా ఇచ్చి వారి కుటుంబం, నేను ఒకటే చెప్తున్నాను, మీరు నెల్లి శ్రీనికి నష్టం చేశాను అని అనుకుంటున్నారేమో, పూర్తి న్యాయం చేశారని కంబాల శ్రీనివాసరావు గారు నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే 1 లక్ష నష్టం చేయొచ్చు, లేకపోతే 2 లక్షలు నష్టం చేయొచ్చు, కానీ 5-6 లక్షల రూపాయలతో నేను షెడ్డే ఇస్తాను, సంపూర్ణమైనటువంటి అందులో ఉన్నటువంటి మెటీరియల్ అನ್ನು కూడా ఇప్పిస్తాను, నీకు భయం లేదు అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే కంబాల శ్రీనివాసరావు గారిని చెప్పి ఈ రకంగా తెలియజేసుకుంటూ, కంబాల శ్రీనివాసరావు గారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా బొమ్ము కాదు, ఆయన ప్రతి మనిషికి కూడా భరోసా. అంతేకాదు ఈ కంబాల శ్రీనివాసరావు గారిని సామాన్య ప్రజలే కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా నమ్ముకుంటే మంచిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి తంటికొండ గోకవరం మండలం, అలాగే ఇక్కడ వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ నమస్కారాలు. నేను గత 5 సంవత్సరాలుగా కిల్లి కూడా రన్ చేసుకుంటూ బతుకున్నామండి మేము. కాకపోతే రాత్రి డైలీ నేను 10:30 కట్టు క్లోజ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ కొట్టులోనే పడుకుంటానండి. రాత్రి కొంచెం నీరసంగా ఉందని నేను 10:30కి ఇంటికి వెళ్ళిపోయానండి. సరిగ్గా 2:30 టైంకి పాక వెనక నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాకని నిప్పంటించారండి. దానికి మా ఊరు సోదరులు మట్టి తోలుకుంటే టాటర్లతో మట్టి తోలుకునే వాళ్ళు, అనయ్య నీ కొట్టు కాలిపోతుంది అర్జెంటుగా రామంటే మా కుటుంబ సభ్యులు మా పేటల వాళ్ళు అందరం తీసుకుని అప్పటికప్పుడు ఆర్పడానికి వచ్చామండి. మేము ఆర్పేటప్పటికే 90% పాక కాలిపోయిందండి. ఈ పాకలో వచ్చేది దేవుని నవరాత్రులు అని చెప్పేసి ఇక్కడ శివాలయం గట్ట ఉన్న కాలువగట్లు జనం భవానీలు అందరూ తాను చేస్తాకు వస్తారు కాబట్టి నేను కొట్టి నిండా సామాన్లు ఇంచుమించు 3 లక్షల రూపాయల సామాన్లు తెచ్చుకుని రాత్రే పెట్టానండి. అయ్యి రాత్రి పెట్టానని తెలిసే కానీ ఏటో నాకు కేవలం కక్షగట్టి చేసినట్టు అయిపోయిందండి ఇది అంతా. కాకపోతే నేను ఛానల్ నుంచి వేరే పార్టీ టీడీపీ పక్క టీడీపీలు ఉండేవాడండి. పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా నేను ఏ జెండా పట్టుకోలేదు తప్ప. కాకపోతే గత కొన్నాళ్ళ నుంచి 10 రోజుల నుంచి కంబాల శ్రీనివాసరావు గారు సేవలకు మెచ్చి మా పేటలో వాళ్ళకి రైస్ ఇచ్చారండి. మా వికలాంగులు ఒక అతను బాగాలేదని వీల్ చైర్ ఇచ్చారు, బహుకరించారు. ఆయన సేవలు మెచ్చి పార్టీ పరంగా కాకుండా కంబాల శ్రీనివాసరావు గారితో ఆడాలని చెప్పేసి నేను మా మిత్రులు మా పేటలో కుర్రలు అందరం కలిపేసి కంబాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో నడటకు ముందుకెళ్ళామండి. ఆయన దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి మేము పెట్టిన ఫ్లెక్స్లో కట్ చేస్తారండి. అనుకోకుండా రాత్రి మా ఈ పాక కూడా నిప్పటినిచ్చి దుండగలు పరారయ్యారండి. దీనికి కంబాల శ్రీనివాసరావు గారు ఆయన ఫోన్ చేసిన వెంటనే నైటు రాత్రి ఇలాగ అంటుకున్న వెంటనే సార్ ఇలాగ మా పాక తగలబెట్టారు సార్ అని రాత్రి 3 గంటలకు ఫోన్ చేసిన వెంటనే ఆ టైంకి కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి, శ్రీనివాసు నువ్వు బాధపడొద్దు, నీకు నేను ఉన్నాను, ఈ కంబాల సాయం అంటే నేను చూపిస్తాను, నువ్వు అసలు ఆధారపడకొద్దు, ఎవడు పాకంటిస్తాడు కర్మ ఆడు పోతాడు, మనకు ఎవరు కూడా వద్దు, మనం చూసుకుందారు, నీకు ఉన్నాను, కష్టాల్లో నేను ఉన్నాను, నేను అందరిని ఆదుకుంటానని చెప్పేసి నాకు అభయం ఇచ్చినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావుకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరీ ధన్యవాదాలు తెలుసుకున్నాను సార్.